శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. జల వివాదం నేపథ్యంలో డ్యాం భద్రతను సీఆర్పీఎఫ్ చూస్తోంది. ఇరువైపులా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు పర్యవేక్షణ బాధ్యతను ఉపసంహరించుకున్నాయి. వారి స్థానంలో ఎస్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే ఏపీ వైపు సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణకు ఉన్నతాధికారులు అంగీకరించలేదు. కేంద్రం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలు చూపించాలని అధికారులు డిమాండ్ చేశారు. అదే సమయంలో డ్యాం వద్ద విధుల్లో కొనసాగాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో తెలంగాణ వైపు మళ్లీ సీఆర్పీఎఫ్ బలగాలు బాధ్యతలు తీసుకున్నాయి. ఉదయం ఎస్పీఎఫ్ కు భద్రతా విధులు అప్పగించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది రాత్రి మళ్లీ వచ్చి డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి నాగార్జున సాగర్ డ్యాం విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. బోర్డుకు ఇండెంట్ ఇస్తున్నా తెలంగాణను పదే పదే అడగాల్సి వస్తోందని 13వ గేట్ నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ కోరింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సాగర్ నిర్వహణను తెలంగాణ చూస్తోంది. కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. 13వ క్రెస్ట్ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉండగా తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాలతో ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో కేంద్ర బలగాలు రంగప్రవేశం చేశాయి. కేంద్ర హోం, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాయి. 2023 నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని తెలంగాణ కోరింది. ఎట్టకేలకు నాగార్జున సాగర్ భద్రతను సీఆర్పీఎఫ్ నుంచి ఎస్పీఎఫ్ కు అప్పజెప్పి సీఆర్పీఎఫ్ బలగాలు ఉదయం వెళ్లిపోయాయి. తెలంగాణలోని అతి